ఉన్నది అని చెప్పేసి అంటే మీరు ఒక మాట ఉన్నారు దగ్గర నుండి పూజ చేస్తారు, దాన్ని పూజ చేస్తారా? పూజ చేస్తాను. సరే పెద్ద పెద్ద పూజ మాదేంతండి, చిన్నది అది తప్ప రేపే కొట్టి పూజ కొట్టి పడేస్తుంది. 20 ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది, ఇప్పుడు కట్టింది కాదు, అది పూజ చేస్తాం మేము. మొన్నటి వరకు మీరు పనిచేసిన కేటీఆర్ చెప్పాడు సార్, మీ ఫామ్ హౌస్ ఉంది, అది ఎఫ్టీఏలో ఉంది. నేనేమంటున్నా కాదంటున్నా, కేటీఆర్ చెప్పింది. అట్లా కేటీఆర్ మీ మీద అరే ఎవరెవరు ఎట్లా, ఇప్పుడు నాదే కాదు. మీ గురించి తెలుసు. అవును, అయితే నాదే నా కేటీఆర్ గారు నాది ఒక్కనే చెప్తలేడు, చాలా మంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకున్నా కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా వచ్చి కూల్చేయమంటున్నా, దాంట్లో ఏం లేదు. వాళ్ళు కూల్స్తారట ఇప్పుడు అన్ని. మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోట్ చేసిందంటే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పి ఉండాలి. మీరు దేన్ని సమర్థిస్తారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టిన, రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుండంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారి పక్కకి నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా, రోజు పేపర్లల్లో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను అట్లాదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే తెల్లారే దాన్ని తీసి అవుతాను, బిల్డింగ్ అంతా కొట్టేస్తాను. అంటే మహేందర్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్తున్నంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సీఎం మీకు అది పోతే పోయింది లేనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమంటారు. ఒకటి వయసా ఒకటి చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను. నేను అది తప్పు, రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను నేను. అర్థమైందా? ఏ చిన్నది, అది ఎంత చిన్న బిల్డింగ్.